యా డియర్ ఫ్రెండ్స్, మనకి ఇలాగా వాట్సాప్లో మన రిఫరల్ లింక్ వచ్చింది కదా, ఆ రిఫరల్ లింకు ఇలా క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత మనకి ఏంటంటే ఇక్కడ మీరు మీ ఫోన్ నెంబరు, మీ వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో దాంతో మనం ఇక్కడ లాగిన్ అవ్వాలి. చూడండి, ఫస్ట్ టైం రిజిస్టర్ నౌ చేసుకోవాలి. మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ మీకు నచ్చిన పాస్వర్డ్ పెట్టుకోండి, లాగిన్ పాస్వర్డ్. ఇది ఎంటర్ చేసి రిజిస్టర్ నవ్ అవుద్ది. మాకు ఆల్రెడీ ఉంది కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే డైరెక్ట్గా దీంట్లోకి వెళ్ళిపోతున్నాను, లాగిన్లోకి వెళ్ళిపోతున్నాను. బ్యాక్ టు లాగిన్. ఫోన్ నెంబర్ ఎంటర్ చేసుకుంటాం. లాగిన్ అయిన తర్వాత ఇలా వస్తుంది మనకు హోమ్ పేజ్. ఇంటూ మార్క్ నొక్కేసి క్లోజ్ చేస్తాం. ఇక్కడ మనకి వేరియస్ యూట్యూబ్ లింకు ఇవన్నీ వస్తాయి. మనం రీఛార్జ్ చేసుకోవాలని ఇక్కడ రీఛార్జ్ అని నొక్కితే ఇక్కడ మనం రీఛార్జ్ చేసుకునే ఆప్షన్ వస్తుంది. మీకు పేటిఎం ద్వారా చేసుకోవడానికి పే 70 నొక్కితే ఇక్కడ మీకు పేటిఎం వెళ్తారనమాట. రీఛార్జ్ నవ్. ఇక్కడ అమౌంట్ మీరు ఏ ప్యాక్ తీసుకుంటారు, 2100 అయితే 2100 అని ఎంటర్ చేసుకుంటారు. లేదు మీరు కనుక ప్యాక్ 2 5500 ఎంటర్ చేసుకుంటారు. మీరు ప్యాక్ 3 అయితే కనుక 18300 ఎంటర్ చేసుకుంటారు. ఎంటర్ చేసుకొని బ్యాంక్ నేమ్ క్లిక్ చేసి రీఛార్జ్ నవ్ అని నొక్కితే ఆటోమేటిక్గా రీఛార్జ్ అయిపోతుంది. ఓకేనండి. తర్వాత బ్యాక్ వచ్చేస్తాం. బ్యాక్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ హోమ్ పేజ్లోకి వచ్చాం. రీఛార్జ్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ మై అనే అకౌంట్ ఉంది కదా, దాంట్లోకి వెళ్తే మనకి ఇక్కడ రీఛార్జ్ అయినట్టు ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఎంత అమౌంట్ వేస్తే అంత అమౌంట్ ఇక్కడ ప్యాక్ 3 ప్యాక్ 2 అలా కూడా కనిపిస్తుంది. అయిన తర్వాత అప్పుడు మనం ఇంతకుముందు చెప్పినట్లుగా చక్కగా ఏం చేస్తామంటే టాస్క్లోకి వెళ్తాం. టాస్క్లోకి వెళ్ళి టాస్క్లు కంప్లీట్ చేసుకుంటాం. మనం ఆల్రెడీ కంప్లీట్ చేస్తాం కాబట్టి ఈరోజు టాస్క్లు ఏం కనిపించట్లా. చూడండి, ఇవన్నీ ఆడిట్లో ఉన్నాయి. కొంచెం తర్వాత ఏమవుతుందంటే వీటిని అప్రూవ్ చేశాక అన్నీ సక్సెస్ అని వస్తాయి. ఫెయిల్ అయితే మళ్ళీ మనం ఆ గ్రూప్లోకి వెళ్ళి రివ్యూ చేసుకుంటాం. ఇది టోటల్గా మనకి ఎవరికైనా మనం వేరే వాళ్ళకి చెప్పాలంటే మనకు ఉన్న ఉపయోగం ఏంటి. మనం రీఛార్జ్ అయిన తర్వాత ఇక్కడ విఐపీలోకి వెళ్ళిన తర్వాత మనం ప్యాక్ 1 చేసుకుంటే ప్యాక్ 1లో జాయిన్ నొక్కుతాం. ప్యాక్ 2 అయితే ప్యాక్ 2లో నొక్కుతాం. ప్యాక్ 3 అయితే ప్యాక్ 3లో నొక్కుతాం. మనం ఆల్రెడీ జాయిన్ అయిపోయాం కాబట్టి ఇక్కడ కరెంట్ లెవెల్లో ప్యాక్ 3 అని వచ్చింది, చూసారా. అలాగే మన ఫ్రెండ్స్ గారు కానీ చెప్పాలంటే కనుక ఇది మనకున్న బిజినెస్ ప్లాన్ అండి. చూడండి, ప్యాక్ 1లో 2100 మనం డిపాజిట్ చేస్తాము. 75 రూపీస్ పర్ డే వస్తుంది. మనకి 5 టాస్క్లు వస్తాయి. 5 టాస్క్లు మనం ఓపెన్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి స్క్రీన్ షాట్ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తే మనకి 15 రూపీస్ లెక్క 5 ప్యాక్స్కి కలిపి 75 రూపీస్ వస్తుంది. మంత్కి 2250 వస్తుంది. పర్ యానంకి మనకి 27,375 వస్తుంది. అదే ప్యాక్ 2తో మనం స్టార్ట్ అయితే కనుక 5500 రూపీస్ మనం డిపాజిట్ చేయాలి. 200 పర్ డే మనకి ఈ యూట్యూబ్ ఛానల్ లింక్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల వస్తుంది. అంటే పర్ మంత్కి మనకి 6000 వస్తుంది. పర్ యానంకి మనకి 73,000 వస్తుంది. అలాగే ప్యాక్ 3తో మనం స్టార్ట్ అయితే మనకి 18,300 డిపాజిట్ చేసి చేయాలి. అలాగే మనకి 660 పర్ డే వస్తుంది. 15 యూట్యూబ్ ఛానల్స్ మనం క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి. మనకి ఈచ్ ఛానల్కి 44 రూపీస్ లెక్క పర్ డే 660 వస్తుంది. పర్ మంత్ 19,800 వస్తుంది. పర్ యానం 2,40,900 రూపీస్ వస్తుంది. ప్రజెంట్ ఈ 3 ప్యాక్లే ఉన్నాయండి. అదే ఇక్కడ మనం చెప్పాం ప్యాక్ 1, ప్యాక్ 2, ప్యాక్ 3. రిమైనింగ్ మనం ఇంకా యాక్టివ్గా లేవు కాబట్టి వాటి గురించి మనం ఇప్పుడు మాట్లాడట్లేదు. మనం ఎవరికైనా ఇన్వైట్ చేస్తే మనకి ఇన్విటేషన్ రివార్డ్ ఏంటంటే మనం కనుక ప్యాక్ 1లో ఇన్వైట్ చేస్తే మనకి 250 రూపీస్ రివార్డ్ ఇన్కమ్ వస్తుంది లెవెల్ 1లో. ప్యాక్ 2 వాళ్ళకి అయితే 660 వస్తుంది. ప్యాక్ 3 చేస్తే 2196 రూపీస్ రివార్డ్ వస్తుంది. అలాగే లెవెల్ 2లో అయితే కనుక ఇలా వస్తుంది మనకి బి లెవెల్లో. ప్యాక్ 1కి 84, ప్యాక్ 2కి 220, ప్యాక్ 3కి 732. లెవెల్ 3లో అయితే కనుక ప్యాక్ 1కి 21, ప్యాక్ 2కి 55, ప్యాక్ 3కి 180 రూపీస్ వస్తుంది. ఇది మనకి ఎవరినైనా మనం రిఫరల్ చేసి వాళ్ళు ఇన్వైట్ చేయడం అన్న. అలాగే రికమెండేషన్ రివార్డ్ అంటే మనం ఎవరికైనా రికమెండ్ చేసినప్పుడు మనకు వచ్చే లెవెల్ 1 బట్టి ఇలా వస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ క్లియర్గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు ఆర్ ఇన్ P1 ప్యాక్ 1లో ఉన్నాం, రికమెండెడ్ సబార్డినేట్ ఏ టు బికమ్ ప్యాక్ 1. వాళ్ళని ప్యాక్ 1ని రిఫర్ చేసాం. యూ కెన్ ఇన్విటేషన్ ఆఫ్ 250 రూపీస్ వస్తుంది. అలాగే ఏ లెవెల్లో ఉంటే, బి లెవెల్లో ఉంటే మనం చెప్పుకున్నదే ఇప్పుడు. అలాగే సెకండ్ చూడండి, ఇక్కడ సబార్డినేట్ టాస్క్ మేనేజ్మెంట్ బోనస్ అంటే మనం
ఎవరినైతే ఇన్వైట్ చేసి వాళ్ళని జాయిన్ చేసామో వాళ్ళు వాళ్ళ టాస్క్లు చక్కగా రోజు ఓపెన్ చేసి అప్లోడ్ చేసుకోవడం ద్వారా మనం ఇన్వైట్ చేసాం కాబట్టి మనకు కూడా బోనస్ వస్తుంది. ఆ బోనస్ ఎట్లా వస్తుందంటే ఇక్కడ చూడండి, క్లియర్గా ఉంది. ప్యాక్ 1 అయితే 5%, ప్యాక్ 2 అంటే లెవెల్ 1లో ఉంటే మనకి 5% వస్తుంది, లెవెల్ 2లో అయితే 2%, లెవెల్ 3లో అయితే 1% లెక్క వస్తుంది. ఇది కాకుండా మనకి చూడండి ఇక్కడ 10 మెంబర్స్ మనం డైరెక్ట్గా చేసినట్లయితే మనకి 500 బోనస్ ఇవి అడిషనల్గా వస్తాయి. అలాగే శాలరీ చూడండి, మనం కనుక మన టీంని డైరెక్ట్గా 10 మెంబర్స్ని చేసినట్లయితే అందులో 5 ప్యాక్ 2 ప్యాక్ 3 ఉండాలి. ఉంటే కనుక మనకి ఇలా 5000 రూపీస్ మంత్లీ శాలరీ వస్తుంది పెన్షన్ లెక్క. అలాగే మనం 20 మెంబర్స్ని చేసినట్లయితే 12,000 రూపీస్ వస్తుంది. అలాగే మనం మన టీము లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 మూడు కలిపి 100 మెంబర్స్ చేసినట్లయితే మనకి 30,000 రూపాయల శాలరీ లెక్క వస్తుంది పర్ మంత్. అలాగే మనం నెక్స్ట్ 300 మెంబర్స్ని చేసినట్లయితే మనకి 1,00,000 రూపీస్ మనకి పర్ మంత్ శాలరీ లెక్క లైఫ్ టైం వస్తుంది. అలాగే రీజనల్ మేనేజర్ అయితే 600 టీం కనుక మనకు ఉన్నట్లయితే మనకి 3,00,000 రూపీస్ పర్ మంత్ పర్ లైఫ్ టైం వస్తుంది. అలాగే మనం 3,000 మెంబర్స్ టీం కనుక చేసినట్లయితే మనకి 10,00,000 రూపీస్ పర్ మంత్ లెక్క లైఫ్ టైం వస్తుంది. ఇది ఓవరాల్గా మనకున్న బిజినెస్ ఆపర్చునిటీ అండి. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి మనం చేసుకోవచ్చు. మనం ఎవరికి చెప్పకపోయినా మనకి పర్ డే టాస్క్ ఇన్కమ్ వస్తుంది. దాన్ని తీసుకుంటే ఎవరికైనా రిఫర్ చేస్తే అడిషనల్ రివార్డ్ ఇన్కమ్ వస్తుంది, ఇన్విటేషన్ ఇన్కమ్ వస్తుంది, వాళ్ళు టాస్క్ చేసినందుకు టాస్క్ మేనేజ్మెంట్ ఇన్కమ్ వస్తుంది. మనం టీంని ఎక్కువ చేసుకున్నట్లయితే శాలరీ కూడా వస్తుంది. దిస్ ఈజ్ టూకీగా ఇవన్నీ మనకి ఐఏఎస్ యాప్లోనే క్లియర్గా ఉన్నాయి. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. నా సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే మీరు కరెక్ట్గా చేసుకున్నట్లయితే మీరు ఇలాగా ఆఫీస్ కూడా ఓపెన్ చేసుకొని చక్కగా 10 మందికి మీరు ఇన్కమ్ ఇచ్చి వాళ్ళని ఎంప్లాయీస్గా రిక్రూట్ చేసుకోవచ్చు. ఈరోజే మనకి వైజాగ్లోన మురళీనగర్లో పెద్ద ఆఫీస్ ఓపెన్ అయ్యిందండి. పెద్దదంటే ఆల్మోస్ట్ మనకి 4,000 SFT ఉంటుంది. దాంట్లో 2 బ్యాంక్ స్పేస్లు పట్టేంత స్పేస్ ఉందన్నమాట. అంత పెద్ద ఆఫీస్ ఓపెన్ అయింది. అలాగే మనకి శ్రీకాకుళంలో కూడా ఆఫీస్ ఉంది. ఇట్లా మనకి ఆంధ్రాలోన 2 ఆఫీసులు ఇప్పుడు ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ కూడా మీరు ఎవరైనా సరే ఇట్లా చేసుకుంటే కనుక మీకు కూడా ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేయడానికి కంపెనీ డైరెక్ట్గా సపోర్ట్ ఇస్తుంది. పర్ మంత్ 50,000 వరకు మీకు ఆఫీస్ రెంట్ ఇస్తున్నారు అడిషనల్ ఇన్కమ్ కాకుండా. సో దిస్ ఈజ్ ద ఆపర్చునిటీ. చక్కగా యూటిలైజ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్. జై ఐఏఎస్.